బస్సులు రైళ్లలో వెళ్లేటప్పుడు పొరపాటున వెంట తెచ్చుకున్న వస్తువులు మర్చిపోతే చాలా మందికి ఇలా జరిగే ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అనే విషయం చాలా మందికి తెలియదు. ఆర్టీసీ బస్సుల్లో మర్చిపోతే ఆర్టీసీ హెల్ప్ లైన్ నంబర్కు కాల్ చేయడం ద్వారా వస్తువులను తిరిగి పొందొచ్చు. అయితే ట్రైన్లో మర్చిపోతే ఏం చేయాలి? ఎవరిని సంప్రదించాలి? తిరిగి తమ వస్తువులను ఎలా తెచ్చుకోవాలి అనేది చాలా మందికి అవగాహన ఉండదు. అయితే రైళ్లలో వస్తువులు మర్చిపోతే సులువుగా పొందొచ్చు. ఇందుకోసం డిజిటల్ సేవలను రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా మీరు సులభంగా మీ వస్తువులను తిరిగి పొందవచ్చు. అదెలా అనేది ఇప్పుడు చూద్దాం. రైల్ మదద్ యాప్. మీరు రైళ్లలో ఏమైనా వస్తువులు మర్చిపోతే ఆందోళన చెందాల్సిన పని లేదు. వెంటనే మీ ఫోన్లో రైల్ మదద్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత యాప్లోకి లాగిన్ అయ్యి రైల్వే శాఖకు సమాచారం అందించండి. ఈ యాప్ ద్వారా రైల్వే శాఖకు ఫిర్యాదు చేయండి. దీంతో అధికారులు వెంటనే సంప్రదించి మీకు సహాయం అందిస్తారు. మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మీరు స్టేటస్ కూడా యాప్లో చెక్ చేసుకోవచ్చు. రైల్వే శాఖకు చెందిన ఈ యాప్ ద్వారా మీరు అత్యంత వేగంగా ఫిర్యాదు చేయవచ్చు. ఆండ్రాయిడ్, iOS వెర్షన్లలో ఈ యాప్ అందుబాటులో ఉంది. ఎలా ఫిర్యాదు చేయాలి అంటే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి రైల్ మదద్ అని సెర్చ్ చేయండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసి మీ PNR నెంబర్ ఎంటర్ చేయండి. మీరు పోగొట్టుకున్న వస్తువుకు సంబంధించిన సమాచారం అందులో క్లియర్గా ఇవ్వండి. బ్యాగ్ రంగు, పరిమాణం, కోచ్ నెంబర్, సీట్ నెంబర్, అందులో ఏముంది అనే సమాచారం కూడా అందించాలి. ఆ తర్వాత ఫిర్యాదును సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేశాక మీకు గ్రీవెన్స్ ఐడి వస్తుంది. ఆ ఐడి సహాయంతో మీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అలాగే యాప్ ద్వారానే కాకుండా పోర్టల్ ద్వారా కూడా మీరు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఇందుకోసం railmadad.indianrailways.gov.in వెబ్సైట్లోకి వెళ్ళండి. అందులోకి వెళ్ళి సమాచారం ఇచ్చి ఫిర్యాదు చేయండి. మీరు వస్తువును మర్చిపోయిన తర్వాత ఎంత వేగంగా సమాచారం అందిస్తే అంత త్వరగా అధికారులు స్పందించి మీకు సాయం అందిస్తారు. ఫిర్యాదు అందగానే రైల్వే సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేస్తారు. దీనివల్ల మీ వస్తువు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 24 గంటల పాటు ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఫిర్యాదు చేయొచ్చు. ఇక రైళ్లలోని సౌకర్యాలపై కూడా రైల్ మదద్ యాప్లో ఫిర్యాదు చేయొచ్చు. టాయిలెట్లు, శుభ్రత, రైలు ఆలస్యం, టికెట్ సమస్యలు లాంటి వాటిపై కూడా కంప్లైంట్ చేసుకోవచ్చు.